హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. మతం అవసరం ఎంత? ప్రపంచ జనాభా సుమారు 800 కోట్ల పైమాటే ఉంది. క్రిస్టియానిటీ మతాన్ని ఫాలో అవ్వకుండా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? సుమారు 500 కోట్ల మంది ఉంటారనుకుందామా? సరే, ఇస్లాం మతాన్ని ఫాలో అవ్వకుండా 550 కోట్ల మంది వరకు బతుకుతున్నారని అనుకుందాం. ఇక హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వకుండా 650 కోట్ల మంది వరకు బ్రతకగలుగుతున్నారు. మరే ఇతర మతాన్ని తీసుకున్నా ఆ మతం అవసరం లేకుండా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు మనకి. స్టాటిస్టిక్స్ మీరే చూసుకోవచ్చు. అసలు ఏ మతాన్ని అనుసరించకుండానే బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి లెక్కలు తీయడం మీకు సాధ్యమా? వాళ్ళంతా సంతోషంగా లేరంటారా? దేవుణ్ణి నమ్మితే మంచి జరుగుతుంది అనుకోవటంలో ఎట్లాంటి తప్పు లేదు. దేవుణ్ణి ప్రార్థించి ఏదైనా పొందొచ్చు అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ దేవుణ్ణి ప్రార్థించకపోతే బతకలేమన్న భయం మాత్రం మూర్ఖత్వం. ఏదో ఒక మతం ముసుగు లేకుండా బ్రతకలేము అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. నీ నమ్మకం, నీ వ్యక్తిత్వం, నీ ప్రార్థన నీ వ్యక్తిగతం. దానికోసం ఏదో ఒక గ్రూప్ కట్టాల్సిన అవసరం లేదు. మతం నీకు అసలు ఏం చూపిస్తా చెప్పు? ప్రార్థించే పద్ధతులా? బ్రతికే సిద్ధాంతాలా? నీ మతం చూపించే పద్ధతులు, సిద్ధాంతాలు ఫాలో అవ్వకుండా మిగిలిన జనం జీవించగలుగుతున్నప్పుడు, మిగిలిన జీవరాశులన్నీ కూడా చాలా సంతోషంగా జీవించగలుగుతున్నప్పుడు వాటిని ఖచ్చితంగా పాటించాలనుకోవడంలో అర్థమేమైనా ఉందా? అజ్ఞానం తప్ప. ప్రతి విషయంలోనూ మనిషిగా ప్రతిస్పందించకపోవడం, మతస్థుడిగా ప్రతిస్పందించడం వల్లే ప్రపంచంలో అశాంతి నెలకొంటోంది. పక్షులు ఏ గ్రంథాన్ని చదువుతున్నాయి అసలు? ఆ చేపలు ఏ గ్రంథాన్ని అనుసరిస్తున్నాయి? జంతువులన్నీ ఏ సిద్ధాంతాలను లేదంటే ఏ మత సిద్ధాంతాలను పాటిస్తున్నాయి? కేవలం మనిషికి ఎందుకు ఇవన్నీ అవసరం? అసలు ఇవన్నీ ఎంత అవసరం? ఈ అశాంతిని తొలగించేందుకు నీ మతం నీ గుమ్మం దగ్గరే ఉండాలి. మనిషిగా బయటకు అడుగుపెట్టు అంతే. నీ మతాన్ని నీ ఇంట్లోనే ఉంచుకుని సమాజంలోకి మాత్రం మనిషిగా వచ్చినప్పుడు మాత్రం ఏ కల్లోలాలైనా, ఏ మత కలహాలైనా, ఎట్లాంటి యుద్ధాలైనా ఆగిపోగలుగుతాయి.